హాయ్ వ్యూస్. టుడే మనం మే 15 మరియు మే 16 సంబంధించిన కరెంట్ అఫైర్ డిస్కస్ చేయబోతున్నాం. దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఈరోజు అంటే మే 15 నుండి మే 26 వరకు మనకు తెలంగాణలో సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమనున్నాయి. అయితే ఇవి తెలంగాణలో కాళేశ్వరం వద్ద ఈ పుష్కరాలు జరగనున్నాయి. మనకు తెలుసు కాళేశ్వరంలో త్రివేణి సంగమం ఏర్పడింది. త్రివేణి సంగమంలో మనకి ప్రజెంట్ వచ్చేసి గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులు 3 నదులు కలిసే ప్రాంతాన్ని త్రివేణి సంగమం అంటారు. గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులు కాళేశ్వరం వద్ద కలుస్తాయి. సో ఇక్కడ మనకు సరస్వతి నది పుష్కరాలు జరుగుతున్నాయి. అయితే బృహస్పతి అంటే గురువు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించడంతో ఈ సరస్వతి నది పుష్కరాలు మనకి ఇప్పుడు ప్రజెంట్ వస్తున్నాయి. ఓకేనా. బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించడంతో ఈ సరస్వతి నది పుష్కరాలు వస్తున్నాయి. నెక్స్ట్ చూసుకుంటే మనకి భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ గారు. ఈయన మహారాష్ట్రలో జన్మించారు. ఈయన సిజేఐ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో ఇలా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన రెండవ దళిత న్యాయమూర్తి. ఫస్ట్ వచ్చేసి కేజీ బాలకృష్ణన్ గారు ఉన్నారు. ఈయన సెకండ్ దళిత న్యాయమూర్తి మరియు మన దేశంలో ప్రధాన న్యాయమూర్తి పదవి చేపట్టనున్న మొదటి బౌద్ధ న్యాయమూర్తినే. ఓకేనా. సో రెండవ దళిత న్యాయమూర్తి, మొదటి బౌద్ధ న్యాయమూర్తి, సిజేఐగా నియమితులైన వ్యక్తి. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకి పశువుల పాల ఉత్పత్తిని దెబ్బతీస్తూ పశువులకి ప్రాణాంతకంగా మారిన ముద్ద చర్మ వ్యాధి అంటే లంపీ స్కిన్ డిసీజ్. సో కొంతకాలం నుంచి పశువులకు ఇది వస్తుంది. సో దీనివల్ల పాల ఉత్పత్తి తగ్గడం, పశువుల ప్రాణాలు పోవడం ఇలా జరుగుతుంది. అయితే దీనికి టీకాను మనకు భారత్ బయోటెక్ సంబంధించిన అనుబంధ సంస్థ బయోవెట్, ఈ బయోవెట్ అనే సంస్థ ఈ లంపీ స్కిన్ డిసీజ్కి టీకాను కనుగొంది. అయితే ఈ వ్యాక్సిన్ నేమ్ వచ్చేసి బయోలంపీ వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ పేరు వచ్చేసి బయోలంపీ వ్యాక్సిన్. ఇది ప్రపంచంలోనే తొలి అత్యంత సురక్షితమైన దివా మార్కర్ వ్యాక్సిన్. ఇది ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన తొలి దివా మార్కర్ వ్యాక్సిన్ అన్నమాట. నెక్స్ట్ మే 15 కంటిన్యూషన్లో చూసుకుంటే మనకి గౌరవ్ ఇండియా వాల్యూ ర్యాంకింగ్స్ 2025 నివేదిక ప్రకారం మన దేశంలో అత్యంత విలువైన బ్రాండ్స్ వచ్చేసి ఫస్ట్ అమెజాన్, సెకండ్ ఫ్లిప్కార్ట్, థర్డ్ అమూల్. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే మనకి యూపీఎస్సీ చైర్మన్గా నియమితులైన అజయ్ కుమార్ గారు. ఈయన యూపీఎస్సీ చైర్మన్గా నియమితులయ్యారు. మనకు తెలుసు యూపీఎస్సీ చైర్మన్ని రాష్ట్రపతి గారు నియమిస్తారు. వీరు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఆధీనంలో ఉంటారు జనరల్గా అయితే. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే కెనడా విదేశాంగ మంత్రిగా నియమితులైన భారత మూలాలున్న అనితా ఆనంద్. సో వీరు కెనడా విదేశాంగ మంత్రిగా ఈమె అనితా ఆనంద్ గారు నియమితులయ్యారు. ఈ అనితా ఆనంద్ గారు తమిళ, పంజాబీ మూలాలు గల భార్యాభర్తలకి కెనడాలో జన్మించారు. అదేవిధంగా భారత సంతతికి చెందిన రణ్దీప్ సింగ్ సరాయ్కి, ఈయనను ప్రజెంట్ కెనడా పిఎం మార్క్ కార్నీ ఉన్నాడు. ఈయన వచ్చేసి ఈ రణ్దీప్ సింగ్ సరాయ్కి విదేశాంగ కార్యదర్శి హోదా కల్పించారు. ఓకేనా. రణ్దీప్ సింగ్ సరాయ్ ఏమో విదేశాంగ కార్యదర్శి. ఈ విదేశాంగ మంత్రి వచ్చేసి అనితా ఆనంద్. నెక్స్ట్ చూసుకుంటే టోకు ధరల ద్రవ్యోల్బణం WP అంటారు, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అని ఇంగ్లీష్లో అంటారు. ఇది ఏప్రిల్ నెలలో 0.85%గా ఉంది. ఇది 13 నెలల కనిష్టం అన్నమాట. ఓవరాల్గా 13 నెలల కనిష్టం ఇది. అయితే మనకు అత్యల్పంగా ఎప్పుడుందంటే 2024 మార్చిలో 0.26%. ఇది అత్యల్పం అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకు మే 16 కరెంట్ అఫైర్స్. ఇప్పుడు దీంట్లో వచ్చేసి రాజ్యాంగంలోని అధికరణం, సో ఆర్టికల్ 143(1) ప్రకారం రాష్ట్రపతి గారు 14 ప్రశ్నలను సుప్రీంకోర్టుని అడిగారు. ఆ 14 క్వశ్చన్స్కి న్యాయ సలహా కోరారు. అయితే మనకు ఏదైనా పబ్లిక్ ఇంపార్టెన్స్ ఉన్న విషయంలో
ప్రజా ప్రాముఖ్యం ఉన్న అంశం పైన 143-1 ఆర్టికల్ ప్రకారం మనకి సుప్రీంకోర్టుని న్యాయ సలహా కోరే అధికారం రాష్ట్రపతికి ఉంది, అది మనకు తెలుసు. అది ఎందుకు ఈ విధంగా అడిగారు రాష్ట్రపతి గారు అంటే, మనకు తమిళనాడు సంబంధించి ఆ శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి గారు ఆమోదించలేదు. సో దాంతో తమిళనాడు గవర్నమెంట్ సుప్రీంకోర్టును అప్రోచ్ అయింది. అప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం ఏం చేసిందంటే, రాష్ట్రాలు పంపే బిల్లులను అయితే రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ గరిష్టంగా 3 months లోపు ఆమోదించాలి, లేదు అంటే తిప్పి పంపాలి. ఒకవేళ తిప్పి పంపితే ఎందుకు తిప్పి పంపిరని రీజన్ చెప్పాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సో ఆ తర్వాత ఈ పరిమితి సంబంధించి, అలాగే గవర్నర్ రాష్ట్రపతికి సంబంధించి కొన్ని విషయాలు ఏ విధంగా ఎట్లా ఏమున్నాయి రాజ్యాంగంలో, ఏ విధంగా అప్రోచ్ అయితే బాగుంటుందని చెప్పేసి ఈ 14 క్వశ్చన్స్ని మనకు రాష్ట్రపతి గారు సుప్రీంకోర్టుని సలహా కోరారు. నెక్స్ట్ చూసుకుంటే మనకి 21వ జాతీయ పశుగణన, ఇది యాక్చువల్గా 2024 అక్టోబర్ 25న ప్రారంభమైంది. ఇది ఏప్రిల్ 29, 2025 నాటికి తెలంగాణ రాష్ట్రంలో పూర్తయింది. అయితే మనకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ జాతీయ పశుగణన జరుపుతారు, అంటే నేషనల్ లైఫ్ స్టాక్ అన్నమాట, సెన్సెస్. అయితే ఇదివరకు మన రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014-19లో కూడా ఇది జరిపారు. ప్రజెంట్ అయితే మనకి 2019 లైఫ్ స్టాక్ సెన్సెస్తో పోలిస్తే ఆవులు, గేదెలు, ఎద్దులు, దున్నపోతులు, గొర్రెలు, మేకలు, పందులు ఇవన్నీ అన్ని సంఖ్య మన తెలంగాణలో తగ్గింది. ఓకేనా. సో ఓవరాల్గా పర్సెంట్ పరంగా చూస్తే తగ్గుదలలో నాటుకోళ్ళ పర్సెంట్ అధికంగా ఎక్కువ పర్సెంటేజ్ తగ్గుదల దేంట్లో ఉందంటే నాటుకోళ్ళు, తర్వాత గేదెలు, తర్వాత ఆవులు, తర్వాత గొర్రెలు అన్నమాట. అదే జిల్లాల వారీగా చూసుకుంటే తగ్గుదల శాతపరంగా మనకు ఆవులు ఎక్కువ తగ్గింది సూర్యాపేటలో, తర్వాత సంగారెడ్డి, గేదెలు ఎక్కువ తగ్గింది సంగారెడ్డి, తర్వాత కామారెడ్డి, గొర్రెలు అధికంగా తగ్గింది మేడ్చల్, తర్వాత పెద్దపల్లి, మేకలు అధికంగా తగ్గింది హైదరాబాద్, తర్వాత ములుగు అన్నమాట. సో ఇది తగ్గుదల శాతపరంగా. అలాగే తగ్గుదల ఇడికి వచ్చేసి మనకు ఎంత శాతంగా తగ్గినాయని చూడవచ్చు ఇక్కడ. నెక్స్ట్ చూసుకుంటే కంటిన్యూషన్లో మే 16 కంటిన్యూషన్లో వచ్చేసి మే 16 అంతర్జాతీయ కాంతి దినోత్సవం జరుపుకుంటామన్నమాట. ఎందుకు అంటే ఈ 1960 మే 16న అమెరికాకి చెందిన భౌతిక శాస్త్రవేత్త థియోడార్ మైమన్ ఈయనే లేజర్ ద్వారా కాంతి పుంజాన్ని ఆవిష్కరించాడు. సో దీనికి గుర్తుగా మనం అంతర్జాతీయ కాంతి దినోత్సవం మే 16 రోజు జరుపుకుంటున్నాం అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే గ్యాస్ సీలింగ్ ఇండెక్స్ 2025 గ్లాస్ సీలింగ్ ఇండెక్స్ నివేదిక ప్రకారం ఇది ఎందుకంటే పనిచేసే మహిళలకి అంటే వర్కింగ్ ఉమెన్స్కి ప్రపంచంలోనే అత్యుత్తమ దేశం ఏంటిది అంటే స్వీడన్. దీని ప్రకారం గ్యాస్ సీలింగ్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలోనే అత్యుత్తమ దేశం పనిచేసే మహిళలకి స్వీడన్ అన్నమాట. ఆ తర్వాత చూసుకుంటే మనకి సిప్రి అంటే స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో దీని నివేదిక ప్రకారం 2020-24 మధ్యకాలంలో మన వాళ్ళలో అత్యధికంగా వెపన్స్ని దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో ఫస్ట్ ఉక్రెయిన్ ఉంది, సెకండ్ ఇండియా ఉంది. సో జనరల్గా ఉక్రెయిన్ ఎట్లయినా యుద్ధంలో ఉన్నది కాబట్టి రష్యాతోని వాళ్ళు ఎక్కువ దిగుమతి చేసుకుంటున్నారు, సెకండ్ ఇండియా ఉంది. ఆ తర్వాత మన భారత వ్యోమగామి శుభాంశు శుక్లో ఈయన రోదసి యాత్ర అంటే అంతరిక్ష యాత్ర చేసి జూన్ 8 ప్రారంభం కానుంది. యాక్చువల్గా మేలోనే స్టార్ట్ కావాలి, బట్ పోస్ట్పోన్ అయింది కొన్ని కారణాలతోటి. సో దీనికి సంబంధించి యాక్సిమమ్ స్పేస్ సంస్థను నాసా ఈ విషయం వెల్లడించాయి. అయితే యాక్సిమమ్ AX4 మిషన్లో భాగంగా ఈ శుభాంశు శుక్లతో పాటు ఇంకొక 3 వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్ళనున్నారు. అయితే ఎట్లా వెళ్తారు అంటే స్పేస్ ఎక్స్కు చెందిన డ్రాగన్ వ్యోమనౌకలో వీళ్ళు ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ అంతరిక్ష కేంద్రం నుంచి వెళ్ళి ఈ యాత్ర ప్రారంభం కానుందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు.